తెలంగాణకు వచ్చినప్పటికి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటాడు అసలు ఈ ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ మాఫియా అని అంటుంటాడు తరచుగా. నిజంగా ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ మాఫియా అంత తీవ్రంగా ఉందా? అంటే ఒకటండి, ప్రతి బిజినెస్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అంటే మాఫియా అని చెప్పను కానీ కొంత కాంట్రాక్ట్ క్యారేజ్, స్టేజ్ క్యారేజ్ వాడుతూ ఉంటారు. అది యాక్చువల్గా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, పాండిచేరి బస్సులు ఇట్లాంటివి ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్లు ఈ ఒక్క తప్పుని కొంచెం చూడండి ఏంటి కాంట్రాక్ట్ క్యారేజ్, స్టేజ్ క్యారేజ్. అవును. ఎందుకంటే ఒక ఆర్టీసీకి ఒక ప్యారలల్ వ్యవస్థ ఉండాలి, లేకపోతే వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు, స్ట్రైక్లు అంటారు, లేదా ఇది అంటారు అని చెప్పి గవర్నమెంట్లు కూడా చూస్తుంటారు. ఇంటర్నేషనల్గా అలౌ చేసింది. దీన్ని ఏం చేశారంటే మా వాళ్ళు ఒక తప్పును 10 తప్పులు చేశారు. ఓకే. దీంట్లో పెద్ద అసోసియేషన్, మాఫియా, సిండికేట్లు కూడా ఏముండవు. ఎవరి దారినాడు పెంచేశాడు. ఈ ఎవరి దారినాడు ఎస్ఐకో, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కో మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. అట్లా తప్ప దాంట్లో పెద్ద మాఫియా కింద దాన్ని మనం ట్రీట్ చేయలేదు. కాకపోతే ఒక తప్పును 10 తప్పులు క్రైమ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ అరుణాచల్ ప్రదేశ్ బస్సు ఉందనుకోండి, లేదా పాండిచేరి, ఫేక్ అడ్రస్లు, బస్సులు డెలివరీ అవ్వకముందే రిజిస్ట్రేషన్లు, ఇవన్నీ క్రైమ్లోకి వెళ్ళిపోయాయి, పరాకాష్కి వెళ్ళిపోయింది. సో ఈ మధ్యకి 2-2.5 ఏళ్ళలో 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇది ఇంకా ఎక్కువైపోయింది. ఇంతకుముందే బెటర్, రాష్ట్రాలు విడిపోక ముందు కంట్రోల్ ఉండేది. ఈ 2 రాష్ట్రాలు ఇటు అటు వెళ్ళిపోయేవాడికి విచ్చలవిడితనం అయిపోయింది. అది ఇటాలు అటాలు కూడా తెలంగాణలో పెద్ద ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ ఆరింటి రావాల్సిన అతను తెలంగాణ. అదే అతను ఒక్కడు తప్ప. బట్ అతను కూడా రూట్స్ ఆంధ్రానే కదా, అన్ని ఆంధ్రాకి వెళ్ళాల్సింది. ఇంకా సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, అందుకని అతను మాఫియా అంటున్నాడు అతను. అవును. సో ఇదే విస్తృత అభిప్రాయం వచ్చింది. ఆ మధ్య వరుసగా యాక్సిడెంట్లు జరగటం, చాలా మంది చనిపోవటం. అంటే ఒకటి యాక్సిడెంట్, ఇప్పుడు డ్రైవర్ మీద కంట్రోల్ ఉండదు, తాగి తోలుతూ ఉంటారు, ర్యాష్ తోలుతూ ఉంటారు. అట్ట సాధ్యమండి? మీరు ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ జాగ్రత్తగా పెట్టుకుంటారు కదా. జాగ్రత్తగా ఉండేది ఆ రోజులు, పాత రోజులు పోయినాయా ఎవరికి? ఇప్పుడు ఏంటంటే నేను డ్రైవర్ని తీస్తే అనుకోండి, ఇంకోటి పెట్టుకుంటాడు డ్రైవర్, ఇది భయం లేదు. అది అవకాశం ఉంటుంది, దొరుకుతుంది ఉద్యోగం. భయం లేకుండా పోయింది. వీటికేమో ఎవరు ట్రైన్ చేసుకుని పెట్టుకోరు. మా చిన్నప్పుడు ఒక క్లీనర్గా 10 ఏళ్ళు చేసినట్టు డ్రైవర్ అయ్యేవాడు. ఓకే. ఇవాళ డైరెక్ట్గా వస్తున్నాడు, క్లచ్, ఎక్సలేటర్, బ్రేక్, సీలింగ్ ఉంటే డ్రైవర్ అయిపోతాడు, తెలిసి ఉంటే. ఉన్న లైసెన్స్ తెచ్చుకుంటాడు ఎక్కడో. ఆ వ్యవస్థ కూడా బాగా, డ్రైవింగ్ డ్రైవర్ ట్రైనింగ్ అయిన తర్వాత ప్రాపర్గా లైసెన్స్ ఇవ్వటం. ఆ టెస్ట్ కూడా సరిగ్గా ఉండి సాధలండి. ఏదో డబ్బులు ఇస్తారు, 200-300 ఇస్తారో లైసెన్స్ తెచ్చుకుంటారు అట్లా. ఇప్పుడు మీ నాన్న ఆయన మీకు ఎన్ని బస్సులు ఇచ్చి అప్పచెప్పి వెళ్ళారు? ఆయన తాతగారు. అదే మీ తాతగారు. మా ఫాదరు నేను 5 years అప్పుడు చనిపోయారు. ఆయన 1928లో 26లో రంగూన్ వెళ్ళి పడవలో. ఎవరు? మీ తాతగారు. విజయవాడ నుంచి. అప్పుడు అక్కడ బస్సులు మెయింటెనెన్స్ ఇది నేర్చుకొచ్చి 2 బస్సులు కొన్నారు. ఆ తర్వాత మా ఫాదర్ పోయారు. నేను 84లో ఎంటర్ అయింది అది. అప్పటికి దాదాపు ఆయనకి 84 years, 99 బోన్ ఆయన. స్వతంత్ర సమరయోధుడు. మా ఇద్దరు తాతలు కూడా స్వతంత్ర సమరయోధుడు. అమ్మగారు, నాన్నగారు. అయితే 84 years అప్పుడు బాగా వెళ్ళితే నన్ను బలవంతంగా నువ్వు చదువుకు, నువ్వు ఆమె US వెళ్ళు, నువ్వు చదువుకోండి, నేను బలవంతంగా 12th ఆపేసి, ఆయన ఆరోగ్యం బాగాలేదని అప్పుడు 5 బస్సులు ఉన్నాయి. అంటే అప్పటికి 1958లో 58 బస్సులు నేషనల్ అయింది. అట్లా తర్వాత ఇది తగ్గించుకుంటూ వచ్చారు. అప్పుడు నాకు 5 బస్సులు ఇచ్చారు. అన్నీ ఏం చేశారు? ఎలక్షన్ ముందు 350 ఉండేవి, ఇప్పుడు మొన్న ఆపినప్పుడు 170 అయినాయి. ఎందుకని? అది ఈ కాంపిటీషన్ వల్ల తగ్గించుకుంటూ వచ్చాం. అమ్మేస్తున్నారా? తగ్గిస్తారు. బిజినెస్ వర్కౌట్ కావట్లేదు. ఒకప్పుడు మోనోపలి ఉండింది కదా మీది. ఇప్పటికైనా కానీ బ్రాండ్ మందే, క్వాలిటీ మందే, సేఫ్టీ మాదే. ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు, ఇప్పుడు లీగల్కి ఇది వచ్చేప్పటికి కొంచెం తేడా వచ్చేస్తుంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్స్ మాడిపోయినాయి. అవును. నెలకు 3 కోట్లు 2.5 కోట్లు లాస్లోకి వెళ్ళిపోయింది. అవునా? ఈ 2 ఏళ్ళు దాదాపు 70-80 కోట్లు పోయింది మీద. సో ఎంపీ అవటం వల్ల పోయిందా? కాన్సన్ట్రేట్ చేయక, లేకపోతే అసలు పరిస్థితులు వచ్చిన మార్పు? కాన్సన్ట్రేషన్ అనేది, నా బిజినెస్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ ఫ్రీ బిజినెస్ మ్యాన్. ఐ బిలీవ్ ఇన్ డెలిగేషన్ ఆఫ్ వర్క్. ఓకే. నాకు టీమ్ కానీ, నేను మార్నింగ్ 4 లెగిస్తా, 2 గంటలు నా మొత్తం 2007లో వెబ్ బేస్డ్ చేసాం మొత్తం సిస్టమ్ అంతా. అప్పటి నుంచి కూడా టెక్నాలజీ బాగా వాడారు. ఫస్ట్ నేనే అసలు ఇండియాలో నేను బస్సులో టికెటింగ్. టోటల్గా నా MIS రిపోర్ట్స్ అన్ని నా చేతిలో, నా ల్యాప్టాప్ లేకపోతే నా మొబైల్ ఫోన్లో ఉండేది. మార్నింగ్ 4 లేసి 2 hours చూసుకున్నప్పుడే నా డెలిగేట్ చేసేవాడిని. ముందు హైదరాబాద్ ఉంటే గోల్ఫ్కి వెళ్ళేవాడిని మార్నింగ్ 6కి అంతా.
సో విజయవాడలో ఏమి ఉండవు కాబట్టి చేసి తర్వాత జిమ్ చేసుకునేవాడిని. అది ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈ మొత్తం మీద తప్పు చేయలేక ఎంపీ అయినా కానీ కూడా అన్నాం, తప్పు చేయలేని మనస్తత్వం వల్లే. చేయకూడదు కూడా, ఎందుకు చేయాలి? ఇప్పుడు ప్రాణాలు, మనుషుల ప్రాణాలు, ఇప్పుడు బస్సులో అనేది మనకి 50 మంది ప్యాసింజర్లు ఉంటారండి దాంట్లో. ఏదైనా చిన్న తేడా వస్తే జీవితాంతం గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోవాలి మనం. అవును, కుటుంబం అంతే కదా. ఇప్పుడు బదాన పడిపోద్ది. మా చిన్నప్పుడు మా ఫాదర్ 5 yearsలో పోయినప్పుడు మా తాతగారు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి మేము ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పెరిగాం. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తేడా తెలియలే. మా బాబాయి, మా ఫ్యామిలీ ఇదంతా చిన్న పిల్ల, తండ్రి లేని పిల్లవాడిని ఇంకా బాగా చూసుకోవడం. కానీ వాళ్ళు ఎవరికాళ్ళు చిన్న ఫ్యామిలీ. ఒక వ్యక్తికి అది ఎర్నింగ్ మెంబర్కి అని అయిందనుకోండి, ఆ ఫ్యామిలీకి అని అయిపోతుంది. కాబట్టి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనకి, వ్యాపారవేత్తకైనా ఎవరికైనా. వ్యాపారం చేయటం, డబ్బులు సంపాదించడం చేయాలి. కానీ నేను అనుకునేది, నేను అనేది చట్ట ప్రకారం చేసి కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ అని నా భావన. అందుకని నేను తప్పు చేయలేకపోయాను. సో మీ వివాదం, ఫస్ట్ వివాదం ఒకటి స్థలం దగ్గర వచ్చింది కదా, పార్టీ ఆఫీస్తో ఏదో ఒకటి, దాని పక్కన వాళ్ళు ఏదో కబ్జా పెట్టబోయారని చెప్పి. అవును, ఫస్ట్ వివాదం అదేగా. అది వివాదం కాదు, అది ఒక నా ఆఫీస్ పక్కన స్థలం మాకు అదిగిచ్చాడు ఎలక్షన్ ముందు. కాకపోతే ఆయన తర్వాత వైసీపీ ఆఫీస్ కట్టడానికి రెడీ అయ్యాడు. దాని పక్కన మేము వైసీపీ ఆఫీస్ కట్టద్దు అంటాం. అది అతను మాకు తెలియదు, అంటే అతను ఎవరో కూడా నేను చూడలేదు, తర్వాత కనిపించాడు. కానీ అప్పుడు ఏమంటే ఖాళీ చేసి ఇచ్చాం. 1 రోజు 2 రోజులు నడిచింది నాకు తెలియగానే. ఎందుకంటే ఇట్లా అది 200 గజాల స్థలం. అదే కదా, నేను చెప్పా, నీకు మార్కెట్ రేట్ మీద 10% 20% ఎక్కువ వేసి నువ్వు వైసీపీ ఆఫీస్ కడతాం అనేది. ఎందుకంటే అతను వైసీపీ మనిషి, అతను ఉదయభాను మనిషి. మేము ఖాళీ చేయమన్నప్పుడు ఖాళీ చేసి ఇచ్చాం మేము స్థలం. అతను భూమి పూజ చేసుకున్నట్టు. భూమి పూజ చేసుకున్న తర్వాత నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఉదయభాను వచ్చి ఆ గది ఎక్కడ వస్తుంది, ఈ గది ఎక్కడ వస్తుంది అంటే మా వాళ్ళు అన్నారు. మా వాళ్ళని ఇక్కడ కట్టొద్దని ఆపారు మా మేస్తుల్ని. దానికి మేము ఆక్రమించామని సృష్టించారు. ఖాళీ చేసి ఇచ్చాం, ఇప్పుడు కావాలంటే కట్టుకోమన్నాం, మాకేమైపోయింది. కట్టేశారు మరి. అది రాదు ప్లాను, అది యాక్చువల్గా వైలేట్ చేసి కడదాం అనుకున్నాడు. మున్సిపల్ కమిషనరు ఆ ప్లాన్ రాదు దానికి, ఆ చిన్న స్థలంలో కట్టొద్దు అన్నాడు. అయిపోయింది. అంటే మీరే చేయించుంటారు. లేదు అసలు చట్ట ప్రకారం ఇప్పుడు ఆన్లైన్ అండి అంతా. ఆన్లైన్లో పెట్టుకుంటే ప్లాన్ వచ్చేస్తుంది, ఎవరు ఆపేదేం లేదు. బట్ గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేస్తారుగా. అది ఏమైందంటే అతను వేరే వాళ్ళ దగ్గర స్థలం కొన్నాడు. కొన్న తర్వాత ఆ పాత ప్లాన్ని రెన్యూ చేసుకోకుండా కడదామని చూసాడు. అది వివాదం అయ్యేవాడికి మున్సిపల్ అధికారులు మేల్కొన్నారు. ఏంటని చూస్తే దీనికి ప్లాన్ లేదు. అది ఇక మిగతా 2 సంవత్సరాలు దగ్గరికి వచ్చేసారు మీరు. ఇంకొక ఏడాది అయితే ఆ తర్వాత ఎలక్షన్ ఇయరే వచ్చేస్తుంది. మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారా పోటీ చేయడానికి? చంద్రబాబు గారు పోటీ చేయమని చేస్తాను తప్పకుండా. అదే పక్క చూపులు చూస్తున్నారా? నేనా? అసలు నా బ్లడ్లో మీకు కాదు అర్థమే ఉంది బయటకి. నాకు తెలుసు, నేను అడిగేది నా గురించి కాదులే. ఉన్నంతకాలం ఇట్లాంటి ప్రచారం కూడా జరిగింది కదా అని అడుగుతుంది. అదే సోషల్ మీడియా మీకు చెప్పింది ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా యాక్ట్ ఇదే ఎక్కువైపోయి బయటికి. అంటే ఉన్నంత వరకు ఆయనతో ఉంటా. ఆయన వద్దురా బాబు నాకు పో అంటే నా వ్యాపారం నేను చేసుకుంటా వెళ్ళి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేషనల్ లెవెల్లో. ఇప్పుడైనా పిల్లలు బాగా చేసుకుంటారు, ప్రాబ్లమే లేదు. మా పెద్దమ్మే వచ్చింది ఫీల్డ్కి. ఇప్పుడు మనకు కార్గో కంపెనీ ఉంది. నేను ఈ 5 years నుంచి దాన్ని యాక్చువల్గా మొత్తం కంట్రీ అంతా స్ప్రెడ్ చేద్దామని 13 తర్వాత ఇది రావడం వల్ల అది అయిపోయింది. తన చదువులు అయిపోయినప్పుడు మొన్న 1 year నుంచి తను టేకప్ చేసింది. అది బాగా చేసుకుంటాం. వాళ్ళు చూసుకుంటారు. ఇద్దరు బాధ్యత లేదు. చిన్న పాప ఏమో రతన్ టాటాతో పని చేస్తుంది. చదువుకునేటప్పుడు హిల్లరీ క్లింటన్తో 1.5 year వాలంటీర్ చేసింది. స్టూడెంట్ వాలంటీర్గా కమ్యూనిటీ క్యాంపెయిన్ గ్రూప్కి హెడ్ చేసింది. ఆవిడ ఎలక్షన్ అయిపోగానే వచ్చేసింది. రిజల్ట్ సన్ స్ట్రోకులు లేవు. అక్కడి నుంచి అమ్మటే ఒకసారి రతన్ టాటా విజయవాడ వచ్చినప్పుడు చూశారు వీళ్ళు. చిన్నపాప నా దగ్గర పంపించు చదువు అయిపోగానే అన్నాడు. తర్వాత నేను చెప్తాడు జనరల్గా వదిలేసాను. తర్వాత మెయిల్స్ పెడతా మొదలుపెట్టాడు. సో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమంటే ఇప్పుడు న్యూ స్ట్రాటజీ టీం మొత్తం హెడ్ చేశాడు.
మనం జనవరి 5th జాయిన్ అయింది. మహారాష్ట్ర సీఎంతో పాటు ఒక 1000 గ్రామాల టాటా ట్రస్ట్ డెవలప్ చేస్తుంది. ఓకే. సో సీఎం రతన్ టాటా మధ్యలో కోఆర్డినేషన్ ఆ టీమ్ హెడ్కి ఈవెంట్ పెట్టాడు. నిన్న విజయవాడలో మన సీఎం గారి తరఫున ఒక 70 lakh డ్వాక్రా ఉమెన్కి 10,000 నెలకు ఆదాయం వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఓకే. అది చూడమని మళ్ళీ నిన్న పంపించాడు. ఒక వారం ఇక్కడ ఉండి మొత్తం స్టార్ట్ చేయాలి. చూసాను సీఎం ప్రతి కుటుంబానికి 10,000 రావాలని పంపించాడు. అందుకని మళ్ళీ వచ్చింది నిన్న నుంచి విజయవాడలో ఉంది. సో ఆయన వదలడు ఆవిడని. సో 2 ఏళ్ళు చేసి మళ్ళీ ఆడ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తానంటుంది. వాళ్ళ గోల్ మనకు అవసరం లేదు, మన వ్యాపారం కూడా వాళ్ళు చూసుకుంటారు. నథింగ్ టు వరీ. సో ఆ ఫ్రంట్లో మీరు ఇచ్చేంత అసలు డౌట్ లేదు, దిగులు లేదు. ఇక మీరు పార్లమెంట్లో ఉన్న ప్రస్తుత ఎంపీల్లో మీరు కూడా ఒక అత్యంత ధనవంతులనే కూడా నిజమేనా? అంటే అత్యంత కాకపోవచ్చు కానీ ధనవంతుడు అయితే ధనవంతుడిని, దాంట్లో డౌట్ లేదు. అత్యంత కాదా? అత్యంత అంటే మనకంటే ఎక్కువ వాళ్ళు చాలా మంది ఉంటారు. విజయవాడలో రిచెస్ట్ అని చెప్పొచ్చా? విజయవాడలో కాదు, విజయవాడలో కూడా ఉంటారు. నాకంటే డబ్బులు ఎక్కువ ఉంటారు విజయవాడలో అసలు తెలియదులేండి, అది ఇదేగా ఉంటుంది. అది కాకపోతే ఏంటంటే అక్కడ బయటపడరు, ప్రదర్శించరు డబ్బులు.